హాయ్. ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అంతగా ఏమీ లేదు, కొంచెమే ఉంది. కాకపోతే ప్రేమలో మునగండి, ప్రేమలో తేలండి, ప్రేమలో ఈత కొట్టండి అని అయితే ఉంది. అంతా ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఈ షో అయితే బాగా సెట్ అవుతుంది అబ్బా. సింగిల్గా ఉన్న వాళ్ళకి సెట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళ లవర్లు గుర్తుకు రావచ్చు, సింగిల్గా ఉన్న వైఫ్లకి వాళ్ళ హస్బెండ్స్ గుర్తుకు రావచ్చు. అందుకని వచ్చేసి సింగిల్గా ఉన్న వాళ్ళకి అంతగా చూడలేము, లవర్స్ కూడా చూడలేరు. కాబట్టి ఇది ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు, కమిటెడ్ పీపుల్కి అయితే ఈ షో అయితే సెట్ అవుతుంది. ఈరోజు కూడా షోలో కూడా అంతగా ఏమీ లేదు, అందుకే ఈరోజు చిన్నదిగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పిస్తాను ఈరోజు. ఇప్పుడు వచ్చేసి సాంద్ర అయితే ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకు ఎందుకు మార్క్స్ తక్కువ ఇచ్చారు, ఎందుకంటే దట్టు అంటుంది. ఏం దట్టు అనిందో కానీ ఆ దట్టు ఒకటి దొంగతనం చేశారు కదా, అదొకటి, ఆ రెండింటి మీద మనకి మార్క్స్ అయితే తగ్గించి ఉంటారు అనేసి ఆ అమ్మాయి అయితే బాధపడుతూ ఉంటుంది. అది కూడా కాకుండా ఇంకా అందరూ ఎవరు అన్డిజర్వ్ అంటే వాళ్ళు చెప్పారు కదా, ఇలా వీళ్ళు అన్డిజర్వ్ అని చెప్పేసి ఆ విషయం మీద కూడా వచ్చేసి ఎంత తొందరగా రా అంటే ఎంత తొందరగానే వచ్చినాను కదా, వాళ్ళు నాకైనా మార్క్స్ అనేది చాలా తక్కువ ఇచ్చారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నసరికి ఇంకా మహేష్ ఉండేసి ఏడవబాక అని చెప్పేసి తనైతే ఓదారుస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి జాను అయితే ఏడుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎంత చేసినా కూడా తక్కువ మార్క్సే ఇచ్చారు కదా అనేసి జాను కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉండేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఓదారుస్తూ ఉంటాడు. ఏడబాక ఏం కాదులే, అన్నీ స్పోర్టివ్గా తీసుకోవాలి కదా అని చెప్పేసి తనైతే సర్ది చెప్తూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇంకా ప్రియాంక వచ్చేసి శివుతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదైనా సరే నేను చేసి ఆపేయి అన్నప్పుడు ఆపేసే, నువ్వు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే చూసుకుంటారు, అంతేగాని నువ్వైతే ఎక్కువ మాట్లాడవాక అని చెప్పేసి చెప్తుంది. అది నిజమేలే, ఎందుకంటే అతనికి కొంచెము షార్ట్ టెంపర్ అసలు, అందుకని తన కోసమే చెప్పినట్టుంది. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరు కంట్రోల్ చేసే వాళ్ళు ఉండాలి కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇక్కడ సోనియా వీళ్ళంతా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ మార్క్స్ అంటే మనం ఎప్పుడు ఫస్ట్లోకి వెళ్ళిపోయామో ఇంక నుంచి అన్నీ ఫస్ట్లోకి వెళ్ళాలా అనిపిస్తుంది అనేసరికి అక్కడ వచ్చేసి సోనియా ఉంటుంది కదా, తను అంటుంది అందుకే మేము ఎప్పుడు ఫస్ట్లో ఉండాలని చూడము, స్లోగా పోతామనే చూస్తాము అని చెప్పేసి తనైతే అంటుంది. ఇంకా అందరూ అయితే నవ్వుకుంటారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి సర్వెంట్గా మేము కానీ సర్వెంట్గా తీసుకోమంటే నిన్నే తీసుకుంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే సోనియాతో చెప్తాడు. చెప్పిన తర్వాత మా దగ్గర అయితే రాజులు మాకే సేవలు చేయాలా అని చెప్పేసి అంటుంది. దానికి కూడా అందరూ నవ్వుకుంటారనమాట. మనకైతే నవ్వు రాలేదు కానీ వాళ్ళైతే నవ్వుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నటరాజ మాస్టర్ ఉండేసి అంటారు, ఇప్పుడు మనము వాళ్ళకి అన్డిజర్వ్ అని చెప్పి ఇచ్చాం కదా మహేష్ వాళ్ళకి, ఇప్పుడు మనకు ఏమి చేయలేక ఇచ్చాము, ఇప్పుడు ఒకరి మొక్కలు ఒకరిని చూసుకోవాలి కదా, ఈ హౌస్లోనే మనం ఉండాలి కాబట్టి అందరం కలిసిపోతాము అని చెప్పేసి అయితే తనకైతే చెప్తాడు. చెప్పిన తర్వాత అందరూ ఓకే అని చెప్పేసి చప్పట్లయితే కొట్టేస్తారనమాట. ఇక వచ్చేసి ప్రేమ గురువు వస్తారు. ప్రేమ గురువు వచ్చేసి ఇంకా వీళ్ళ దగ్గర ఉంది కదా, నూకరాజు ఆసియా దగ్గర ఉంది కదా, ఆ కీ ఉంది కదా, ఆ కీ వచ్చేసి మీ ఇద్దరు కలిసి ఆ కీ అయితే ఇవ్వండి వాళ్ళకి, అలాగే ఆ కోటు అది వేయండి అని చెప్పేసరికి వాళ్ళకంత కోటు అది వేస్తారు, ఆ కీ కూడా ఇస్తారు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పు అనేసరికి అతను వచ్చేసి మహేష్తో నువ్వు నా బ్రదర్ లాంటి వాడివి, ఇంకా గేమ్ పరంగా చూసుకుంటే అంతవరకు సారీ అంతవరకు, కానీ రియల్గా మాత్రము నాకు నా బ్రదర్ లాంటి వాడివి నువ్వు అని చెప్పానంటాడు. నాకైతే చాలా బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ అలా చెప్పడం. పవన్ కళ్యాణ్ది మంచి మనసు అబ్బా, అందరూ కావాలా, అందరితో ఉండాలా అని కోరుకుంటాడు పవన్ కళ్యాణ్. అదైతే నాకు సూపర్ బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ దగ్గర. ఇంకా ఆ తర్వాత వాళ్ళకి కోట్ ఇచ్చిన తర్వాత ఇంకా ప్రేమ గురువు చెప్తాడు, ఎవరిని మీరు ఎంచుకోవాలి అనుకుంటున్నారు అని చెప్పేసి అంటారు. అంటే సర్వెంట్లకు ఎవరిని ఎంచుకోవాలి అనుకునేసరికి అక్కడ శివ ఉండేసి మమ్మల్ని ఎంచుకున్నా సరే మీరు చెప్పేదానికంటే ఎక్కువగానే మేము చేస్తాము అని చెప్పేసి శివ అంటాడు. ఇంకా నూకరాజు కూడా ఉండేసి మమ్మల్ని ఎంచుకోండి అని చెప్పని అంటారు. ఇంకా వీళ్ళు వచ్చేసి మేము సిద్ధు అంటే సోనియాని ఎంచుకుంటున్నాం మేము అని చెప్పేసి అనేసరికి సోనియా ఉండేసి అయితే నాకు వచ్చి మీ రెడ్ మాకు కప్పండి అని చెప్పి అంటుంది. ఇదే ఎక్కువ మాట్లాడితే, ఇట్లా ఎక్కువ మాట్లాడితే పనిష్మెంటు అని చెప్పి సరదాగా అక్కడ కొంచెం ఫన్ జరుగుతుంది. నువ్వు నాతో ఇట్లా ఐ కాంటాక్ట్ ఇస్తే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అనేసి ఇంకా మంత్రిగా వచ్చేసి నూకరాజుని పెట్టుకున్నారు. ఇంత ఫన్గా ఉన్నారు కదా, అదే మాస్టర్ ఆయన ఉండుంటే పోయిండేది, మాస్టర్ అనే వస్తుంది, హరీష్ ఉండుంటే పోయిండేది, చాలా బాగా ఫన్గానే ఉంది కదా. ఎండాకాలం ఒకటే చెమట, అసలు
ఫ్యాన్ తిరగతోనా చెమట, ఫ్యాన్ దొరకపోయినా చెమట. వామ్మో సమ్మరం, గజగజ మంట, ఒళ్ళంతా మంట పెడుతుంది. ఇంకొచ్చేసి రూములు షిఫ్ట్ అనమాట. ఎవరి రూములకు నేను షార్ట్గా చెప్పేసుకుంటూ పోతున్నాను, ఎందుకంటే ఏమీ జరగలేదు కాబట్టి. రూములంతా షిఫ్ట్ అవ్వాలా అని చెప్పేసరికి ఇంకా వీళ్ళు ఉన్నారు కదా, వాసంతి వాళ్ళు వచ్చేసి ప్యారిస్ రూమే కదా, ఆ ప్యారిస్ రూమ్లోకి వెళ్తారు. ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి రూమ్ చేంజ్ అవ్వాలి. టాప్ లాస్ట్లో ఉన్న వాళ్ళు వచ్చేసి రూమ్ అయితే చేంజ్ అవ్వాలి. టాప్ లాస్ట్లో ఉండేసి అంజలి పవన్, అక్కడ వచ్చేసి సిద్ధు సోనియా అనమాట. అంజలి పవన్ ఉండేసి సిద్ధు సోనియా వాళ్ళకి మేము రూమ్ ఇస్తాము, మేము హాల్లో పడుకుంటాము అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఎట్టయినా ఒకటే కదా, వాళ్ళ బాత్రూమ్ వీళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళ బాత్రూమ్ వాళ్ళు వాడుకుంటున్నారు, ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళు కూర్చుంటున్నారు, అంతా కలుసుకుంటున్నారు, అక్కడక్కడ స్నానాలు చేస్తున్నారు, అంతా కలుసుకుంటున్నారు కదా. దాంట్లో వచ్చేసి ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఏడుస్తాడనమాట. పవన్ కళ్యాణ్ కాచి అంజలి పవన్ అయితే బాధపడతాడు. ఎందుకంటే నాకైతే ఓకే ఎక్కడైనా పడుకుంటాను, కానీ అంజలి నీ గురించే, నాకు ఎక్కడ పడుకుంటావు హాల్లో, నీ ప్రాబ్లం గురించి, అయినా సరేలే మనం ఓకేలే అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే ఒకరికొకరు మాట్లాడుకుంటారు. అలాగే సిద్ధు ముందుగా అంజలి ఉంది కదా సోనియాతో, అందుకే నువ్వు నా బిడ్డవి, నా కూతురు లాంటి దానివి అని చెప్పాను, అందుకే మీకు రూమ్ ఇచ్చాను, తదాస్తూ హ్యాపీగా ఉండండి అంటే ఏముంటారు అక్కడ, ఏమైనా చేసుకోవడానికి ఉందా? అన్ని కెమెరాలు ఉన్నాయి కదా, వాళ్ళు మాత్రం రూములు ఏం చేసుకోలేరు కదా. ఇక్కడ అందరూ కలిసి ఒక ఎదురు పడుకుంటే పోయిండేది. ఇంకా తర్వాత ప్రేమ గురువు వస్తారనమాట. ప్రేమ గురువు వచ్చేసి ఇప్పుడు మీరు ఎవరెవరికి గిఫ్ట్లు ఇచ్చారో చెప్పండి అని చెప్పేసి అనేసరికి ఇంకా ప్రియాంక శివు ఫస్ట్ వస్తారు. ప్రియాంకకి శివుకి ఎక్కువ ప్రియాంక అయితే గిఫ్ట్లు ఇస్తుందంట. అదే చెప్తాడు, నాకు ప్రియాంక అయితే చాలా గిఫ్ట్లు ఇస్తుంది, నాకు మా నాన్నగారు కూడా నేను ఎగ్జామ్ పాస్ అయితే నాకు బైక్ కొనిస్తానని చెప్పాడు, అయినా కూడా బైక్ కొనిపోతే ప్రియాంకకి చెప్పిన వెంటనే నాకైతే బైక్ అయితే కొనిచ్చేసింది అని చెప్పని అంటారు. అందరూ ఈ సొల్లు కూడా ఎందుకులే, అందరూ వచ్చేసి ఎక్కువ అమ్మాయిలే అబ్బాయిలకి ఇచ్చున్నారు. ఓకే, ఇక్కడ వాసంతి ప్లస్ సంజయ్ ఉంది కదా, వాళ్ళకి మాత్రమే వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చారనమాట. అందరూ మగవాళ్ళంతా ఆడవాళ్ళు మాకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. అదంతా తీసేస్తున్నాను నేను. అప్పుడు ఇంకా ప్రేమ గురువు వచ్చేసి ఇంకొక టాస్క్ అయితే పెడతాడనమాట. ఆ టాస్క్ ఏంది అని చెప్పేసరికి ఏమీ లేదు, మీరు వాళ్ళ దగ్గర గిఫ్ట్లు అయితే తీసుకున్నారు కదా, ఇప్పుడు మీరు గిఫ్ట్లు తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి, మీకు నాకు 30 minutes టైం అయితే ఇస్తున్నాను అనేసి అయితే ఆయన చెప్తాడు. 30 minutes ట్రై చేయాలా, అయినా మీరు ఎలాంటి క్లూలు రాయకూడదు అని చెప్పేసి అంటారు. కానీ ఏమైంది కదా, వాసంతి మై లవ్ అని రాస్తుంది. మన ఇంట్లో పిలుచుకునేటప్పుడు మై లవ్ అట్లా పిలుచుకుంటారు కదా, అట్లా కనిపెట్టిందేమో నేనైతే అనుకుంటున్నాను. ఇంకా క్లూ చెప్పకూడదు అని చెప్పేసి ఎప్పుడు లాస్ట్ 15 minutes ఉన్నప్పుడు మాత్రం చెప్తాడు, ఇట్లా క్లూలు అయితే ఏమి ఇవ్వకూడదు అనేసి. ఇంకా అందరిని పిలిచేసి వీళ్ళంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంచెం టీషర్ట్లు అది ఇది అని చెప్పి తయారు చేసుకున్నారు. వచ్చేసి నేను మాస్టర్ వైఫ్ ఉంది కదా, ఆమె రక్తంతో రాసిందంట మాస్టర్కి. ఇదే కదా నిబ్బి చేష్టలు, ఇదొక్కదానికి కొంచెం చెప్తా 2 minutes. ఇదే కదా ఇప్పుడు సెలబ్రిటీస్, నేను కూడా ఇప్పుడు ఎవరైనా మా సెలబ్రిటీస్ పూసుకునే క్రీమ్స్ కానీ వాళ్ళు అదే పూసుకుంటే మన స్కిన్ కూడా వాళ్ళలాగా తయారవుతుందేమో అనేసి సెలబ్రిటీస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, నేనైతే ఫాలో అవుతాను. అట్లా కొంతమంది ఉంటారు కదా, అట్లాంటిది వీళ్ళు సెలబ్రిటీస్ కదా, వీళ్ళు రక్తంతో గీసుకొని నా లవ్ని ఎక్స్ప్రెస్ చేశాము అంటే ఇప్పుడు నిబ్బ వాళ్ళు లాగే బిహేవ్ చేస్తున్నట్టే కదా. ఆ సెలబ్రిటీని ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పుడు జన్జీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళనే ఫాలో అవుతారు కదా, వీళ్ళు ఏం రాస్తే అదే రాయాలా, అలా రక్తంతో రాయాలా, మన ప్రేమ అంటే నిరూపించుకోవాలంటే ఇలా రాయాలా అని చెప్పేసి అనుకుంటారు కదా. అంతకుముందు వచ్చేసి నూకరాజు అమ్మాయి ఉంది కదా ఆశ ఉన్నప్పుడు ఏం చెప్పినారు, ఆమె నీకు ఆశ తగ్గకపోతే నూకరాజుని తగ్గకపోతే ఏం చేస్తావు చెప్పి ఆశ అని అడిగితే నేను సూసైడ్ చేసుకుంటాను అనేసరికి అలా తప్పు, ఇది అలా చేయడం తప్పు అని చెప్పడం అయితే జరిగింది కదా. ఇక్కడ వీళ్ళు టీం అంతా వాళ్ళు ఉన్నారు కదా, ఆ టీంలో వాళ్ళు రాసింది ఓకే, అది డిలీట్ చేసి ఉండొచ్చు కదా, అట్లా చూపించడం ఎందుకు, అంత ప్రేమ ఉంది అని చెప్పటమా, అది డిలీట్ చేసి ఉండేది, ఎట్టయినా అయిపోయిన ఎపిసోడ్లే కదా చూపించుండేది, డిలీట్ చేయడం ఎందుకు. ఒకవేళ జడ్జిలకి ఇంకే పనేం ఉండదేమో అని చెప్పేసి జడ్జిలు వచ్చి దాని గురించి డిస్కస్ చేస్తారో ఏమో తెలియదు, కానీ బ్లడ్తో రాయడం ఇదంతా నాకు నిబ్బిలాగే అనిపించింది. మీకు ఏమనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సరే అని చెప్పి ఇంక అందరినీ మీరు ఇటు తిరగండి, వాళ్ళు ఏం రాశారో మీరు చెప్పండి అని చెప్పన్నారు. సామాన్యంగా ఎవరు చెప్పలేకపోయారు. ఇతను నా వాసంతి వేదిక మాత్రం ఓకే అని అదే అని చెప్పనన్నారు. ఇంకా బిట్టు వాళ్ళది కూడా ఓకే అని అదే అని చెప్పనన్నారు. అంతే, ఇంకా మిగతా వాళ్ళదంతా
నో 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 అని చెప్పారు. అంతే, ఇంకా మీరంతా వెళ్ళేసి మీ పార్ట్నర్కి మీరు రాసిన గిఫ్ట్లు ఇవ్వండి అని చెప్పి అన్నారు. వాళ్ళు రాసిన టీషర్ట్లు ఇచ్చారు. ఇంకైతే మన నటరాజు మాస్టర్ టీషర్ట్ వేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన టీషర్ట్ ఇప్పేసి ఆ టీషర్ట్ వేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లవ్ లెటర్ రాశారు కదా, వాళ్ళందరికీ లెటర్స్ రాయమని చెప్పారు కదా, ఒక్కొక్కరు రాసి చదివి వినిపించండి అన్నారు. ఇట్లా ఒక్కొక్కరు రాసి చదివైతే వినిపించారు. ఈరోజు ఎపిసోడ్లో అదే, ఇంకా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తారంటే బాయ్.